నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వెల్కమ్ టు డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. సో కీలకంగా ఇటువైపు తీన్మార్ మల్లన్న వ్యవహారం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ ఆఫీస్పై దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కవిత కూడా కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత తీన్మార్ ఇవ్వటం, అంటే మహిళను కించపరచడం సరైన చర్య కాదు అంటూ టీపీసీసీ ఇక్కడ ఖండించినటువంటి పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు, అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ దక్కాల్సిన క్రెడిట్గా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇటువైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇద్దరు నేతలు, ఇటువైపు కవిత కానీ అటువైపు మల్లన్న కానీ మాదంటే మాదనే కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కంచం పొత్తుందా మంచం పొత్తి చాలా కీలకంగా మారినటువంటి అంశాలుగా మల్లన్న చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతి దాడి చేసినటువంటి పరిస్థితి, తర్వాత కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. వరుసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది మంచి చెడు అనే దానికంటే కూడా చాలా కీలకంగా భౌతిక దాడులు సరైనవి కాదు అన్నటువంటి అంశాలు అయితే లేవనెత్తున్నారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నుమాన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ నుంచి మనకి రామ్మోహన్ గారు అందుబాటులోకి వచ్చారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. ముందుగా మీ దగ్గరికి స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా కవిత అంశం కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న అంశం కానీ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఏ విధంగా చూడాల్సిన అంశం అంటారు దీన్ని? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే వరకు చెప్పారంటే ఇది దురదృష్టకరం. తెలంగాణ పేరు మీద, తెలంగాణ యాస భాష పేరు మీద ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా సరైంది అంటున్నారు. తెలంగాణ యాస భాష అని దాని మూలానికి ఎవరు మాట్లాడినా దాన్ని సమర్థించుకోవడానికి తెలంగాణ అంటున్నారు తప్ప. తెలంగాణ సమాజంలో మొదటి నుంచి దానికి కులపోతున్నారు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇప్పటిదాకా కూడా, అంతకు ముందు కూడా మీరు ఊళ్ళల్లో అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు నాకు అనడం ఇష్టం లేదు, కానీ ఎవరైనా అందరు అన్ని కులాల వాళ్ళు దాన్ని అన్న అత్త మామ అని పిలుచుకునే సంస్కృతి తప్ప కులాలను బట్టి పిలుపులు మారలేదు. అది చాలా గమనించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కొంత కులగజ్జి రాజకీయాలు ఇవన్నీ చూస్తున్నాం. అదే సంస్కృతిని మనం తెచ్చుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. వాళ్ళ తెలంగాణ యాస భాష ఇది కరెక్టే, మా భాషలో కరెక్టే సమర్థించుకునే మాటలు ఎవరు మాట్లాడినా తప్పంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల పోరాటం చెప్తారు. మొట్టమొదటిది బీసీ రిజర్వేషన్ ఎట్లా బౌన్స్ అయింది, ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు మాట్లాడాలి. మొదటిది బీసీ రిజర్వేషన్ లో మేము కట్టుబడి ఉన్నామని మన కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్నది. దానికి కట్టుబడి ఉంటారు. 42% ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీ ఇచ్చింది. అంటే అలవిగాని హామీ అంటే రకరకాల 6 గ్యారెంటీలు వాటితో పాటు ఇవి కూడా కొంత ఓ రకంగా చెప్పాలంటే అధికారానికి వస్తామా రామా అనే దానిలో ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, నేనైతే పూర్తిగా బీసీ రిజర్వేషన్ సమర్థించేవాడిని, మహిళా సాధికారత కూడా సమర్థించేవాడిని. ఈ రెండు కూడా వ్యక్తిగతంగా వేరు. ఇవాళ జరుగుతున్న దాన్ని విశ్లేషించుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడానికి వీలు లేకున్నా సరే రేపు పొద్దున కోర్టు చిక్కులు వస్తాయి, ఇవన్నీ తెలిసి కూడా ఆ హామీ ఇచ్చారు. దాన్ని ఇవాళ ఖచ్చితంగా దాన్ని అమలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ ప్రకారమే బీసీ కులగణన చేసినప్పుడే ఇదే తీన్మార్ మల్లన్న ఇష్టం అన్నట్టు మన చెప్పరాని భాష, కొన్ని భాష వాడితే కూడా తప్ప అంటే అంతకంటే అధ్వానమైన భాషలో ఆయన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టిన సందర్భం చూసాం మనం. బీసీ పేరు మీద తిడితే ఆ తర్వాత క్రమశిక్షణ సంఘం చర్య తీసుకుని సస్పెండ్ చేసి పార్టీకి అతీతంగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే 3-4 పార్టీలు మారిండు. అట్లాగే నేనైతే ఆయన వీడియోలు ఏమి చూడలేదు, చూడని కూడా అంటున్నాను. ఎందుకంటే భాష మారకుండా అటువంటి భాష మనం చూస్తే తప్పని, అంటే చూడాలంటే గర్వంతోనట్లే ఇప్పుడు ఆయన మాటలు ఏమన్నా ఎట్లా ఉందని చూశాను. ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తాను, ఇది వరకు చెప్పాలంటే దుర్మార్గమైన భాషని అంటున్నాను. అంటే ఆయన సమర్థించుకుంటున్నారు. మంచం పొత్తు అంటే తప్పు కాదు, అది వేరే ఉంటది, సంబంధాల కోసం అంటాం కదా. కంచం పొత్తు అంటే కులము, మంచం పొత్తు అంటే సంబంధాల కోసం వెతుకుతారు, పెళ్లి చేసుకుంటారు కదా అంటున్నాడు. అసమంతిని ఏం కాదు. అట్లా అని ఆయన అంతకంటే అభ్యంతరకరమైన మాట్లాడారు. ఇది భూత పదం అయితే. రెండోది ఏంటంటే ఆయన బీసీల గురించి కవితకి ఏం సంబంధం, కవిత ఎందుకు మాట్లాడాలని నేనేమంటా అంటే సమస్య లేదు, ఎవరి గురించి ఎవరు మాట్లాడినా తప్పు కాదు. కాకపోతే దాన్ని ఓన్ చేసుకోవడం అని తప్పు. ఏదైతే ఇప్పుడు ఏ తోటలో ఈయన దీని కూడా నాది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇళ్ళకి పండుగ కాదే, ఇంకా ఆ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోవాలి,
ఆ గవర్నర్ పోవాలి, గవర్నర్ ప్రతిపాదన ఆమోదిస్తారా తిరస్కరిస్తారా, ఆర్డినెన్స్ జారీ చేసేది గవర్నర్, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు కాదు కదా. గవర్నర్ ఆమోదించడానికి ఆమోదించకపోవడం లీగల్ గా ఉండే నేను చెప్తాను. కానీ ఇప్పుడు కవిత ఎవరు మాట్లాడడానికి, నువ్వు బీసీ కాదు కదా అన్నాడు. అది పెద్ద అభ్యంతరం అంటాడు. బీసీ కాని వాళ్ళు బీసీల గురించి మాట్లాడతా, ఎస్సీ కాని వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడతా, దళితులు కాని దళితుల గురించి మాట్లాడతా, మహిళలు కాని వాళ్ళు మహిళల గురించి మాట్లాడతా. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎట్లా విడతీస్తున్న సమాజాన్ని అంట. నాకు మహిళల పట్ల కన్సర్న్ ఉంది, వాళ్ళకంటే ఎక్కువ నేను మాట్లాడగలుగుతా. అంటే నువ్వు మహిళ కాదు కనుక మాట్లాడాలంటే ఎట్లా? దళితుల గురించి కన్సర్న్ ఉంది నాకు, దళితుల గురించి నువ్వు మాట్లాడద్దు, నువ్వు దళితుని కాదని ఇట్లా అంటే సమాజంలో విభజన రేఖలు తీసినట్టే ఉంది అంటున్నాను. మొట్టమొదటి అభ్యంతరకరమైన మాట, కవిత బీసీ కాదు కనుక నువ్వు బీసీకి ఎందుకు మాట్లాడుతున్నావు అనే మాట, బీసీ సమస్యలు నీకేం సంబంధం అంటున్నాడు. అది కరెక్ట్ గా. కానీ కవిత ఒక తప్పేందంటే, కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ కోసం తీర్మానం చేసింది క్యాబినెట్ లో, అంతకన్నా ఏం చేయలే. ఇవి ఇల్లు అలిగారు, పండుగ అసలు పండుగ కావాల్సింది ముందున్నది. కానీ అంతకుముందు అసెంబ్లీ తీర్మానం చేసి అన్ని పార్టీలు ఒప్పుకొని బీసీ కులగన్న తప్పని తెలిసినా కూడా సరైనది కాదని విమర్శిస్తూ కూడా బీసీల ఓట్ల కోసం వీళ్ళు చేసిన పని ఏంటంటే తీర్మానం ఆమోదించారు, కేంద్ర ప్రభుత్వానికి పోయింది. రాష్ట్రపతి గారు పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతి ఎన్ని రోజులు చేయాలి అని ఇంకో 4 రోజులు అయితే ఆ గడువు కూడా పూర్తవుతుంది. సుప్రీంకోర్టు ఈ మధ్యన 3 నెలల గడువు అనేది రాష్ట్రపతి కూడా, అది ఎట్లా అమలు కాదు. కనుక వాళ్ళు ఆర్డినెన్స్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్తూనే ఉంది. అయ్యా మీరు బీసీలను 2 మతాలను చూపించారు, హిందూ బీసీలని ముస్లిం బీసీలను చూపించారు, అది చెల్లనేరదు కాక చెల్లనేరదు, సమస్య లేదు, మేము ఆమోదించేది లేదని ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారి నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులు, కేంద్ర నాయకత్వ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ బిల్లు వచ్చే సమస్య లేదు, దాన్ని ఆమోదించే సమస్య లేదు. ఒకవేళ రెండో ఆప్షన్ ఏముండే అంటే, మొదట్లోనే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, ఏది లేకపోతే మేమే అందరికి బీసీలకు మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామన్నారు. అది చెల్తుంది అంతవరకే. కానీ మిగతా పార్టీలు ఇవ్వాలని ఏముంది? ఇవాళ 22% కు బీసీల మన రిజర్వేషన్ పడిపోవడానికి సరైన కారణం ఇద్దరికి తెలుసు, కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు. 2013లో మేము మనకు హైకోర్టులో కేసు వేసాం, పద్మనాభ రెడ్డి గారు మేమందరం కూడా, అయ్యా ఎన్నికలు జరపని కేసు వేసేదాకా ఎన్నికలు జరుపుతలేవు ప్రభుత్వాలు. అది కాంగ్రెస్ ఉండని, ఇవాళ బీఆర్ఎస్ ఉండని, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఉండని. ఏం జరుపుతలేరు? 2001లో జరిగిన ఎన్నికలు 2006లో జరగాలి, లేట్ గా జరిగినాయి. 2006లో జరిగింది 2012లో జరగాలి, అప్పుడు కేసు వేస్తేనే అయింది. అప్పుడు ఏమన్నారంటే, ఇదే బీసీ రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు మీరు 50% దాటకుండా మీ రిజర్వేషన్ ఎంతో ఎవరికి ఇచ్చిన సంబంధం లేదు మాకు, కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోతే మీరు ఇచ్చుకోవచ్చు అనేది హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టులో ఆనాడు పెద్ద వాదనలు జరుగుతుంది, నేను ప్రత్యక్ష సాక్షిని. హైకోర్టు ఏమన్నదంటే, మీరు 50% రిజర్వేషన్ దాటకుండా ఈ ఒక్కసారి దాటుతున్నది ఇస్తున్నాం, వచ్చేసరికి ఇవ్వమంటే ప్రభుత్వం ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ వేసి, అయ్యా ఇది ఒక్కసారి 2013లో అనుమతించండి, మళ్ళీ అడగమని చెప్తేనే 2013లో హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏది? అప్పుడు 60.5% రిజర్వేషన్ ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అట్లానే ఈ 3 కలిసి మహిళలకు ఎట్లా 12లో 50% ఉంటాయి. ఆనాడు హైకోర్టు అంగీకరించడం ఒక షరతు మీద. 2019లో కేసీఆర్ గారు ఎందుకు అమలు జరపలేదు దానికి కారణం ఉన్నది. 2019 అడిగిండ్రు కూడా, మళ్ళీ కోర్టుకు పోయినాం, మళ్ళీ అడుగుతామన్నారంటే సమస్య లేదు, అప్పుడే మేము వాయిదా ఇచ్చడం, మీరు రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇచ్చేది లేదు, అంత పరిమితం అయితే 50 లోపల ఉంచుకోండి, లేకపోతే ఎలక్షన్ జరగకపోతే మెడ మీద కత్తి పెట్టింది. అప్పుడు తప్పనిసరి 25% 10% ఎస్టీలకు 18% ఎస్సీలకు పోగా, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నది, జనాభా లెక్కలు ఉన్నాయి. బీసీలకు జనాభా లెక్కలుగా లేవు కనుక మిగతా 22% ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా కనీసం పంచాయతీలలో మండలాల్లో 22% వచ్చింది, కానీ మున్సిపాలిటీలో అయితే 17% బీసీలకు, 17-18% వచ్చింది. ఇవన్నీ కొంచెం అకాడమిక్ చెప్తున్నాను. ఇక చివరిగా ఏంటంటే, ఎప్పుడైతే 2019 ఎన్నికలు జరిగినాయో అప్పుడు కేసీఆర్ గారిని కానీ వీళ్ళు పార్టీలు ఏమన్నారంటే, మీరు 33% ఉన్న రిజర్వేషన్ 22% తగ్గించారు, దుర్మార్గం చేశారన్నారు. అదే ప్రకారం హామీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. హామీ మంచిది, తప్పు కాదు, కానీ అమలయ్యే హామీ కాదా అని చూసుకోకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన చిక్కత అక్కడ వచ్చింది. ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం ఒకటి మార్గం, కానీ ఆర్డినెన్స్ జారీ చేస్తే అది 40 ఏళ్ల సీనియారిటీ అడ్వకేట్ చెప్తున్నా నేను, ఆర్డినెన్స్ చెల్లదు పోతుంది అంటున్నాను. ఎందుకు పోతుంది? తమిళనాడులో 90 నుంచి 93 వరకు 2 సార్లు అక్కడ 69% రిజర్వేషన్ ఉండే. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వాళ్ళు 2 సార్లు సవరించి ఏమన్నారంటే, సమస్య లేదు, మేము దీన్ని 69% రిజర్వేషన్ ఇచ్చుకుంటాం అని 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేసింది. 2 సార్లు తమిళనాడు హైకోర్టు కొట్టేసింది. అప్పుడు చివరికి పివి నరసింహారావు గారి హయాంలో 94లో ఈ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ తెచ్చి చట్టం చేసి అప్పుడు తమిళనాడు ఒక్కదానికి పరిమితం, మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా 50% మించి లేవు రిజర్వేషన్. ఇది తెలుసుకోకుండా పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయి. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మనకి ఎందుకు ఇస్తలేరు అంటే,
మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం చేసి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చేస్తే పడుతుంది. కానీ దీనికి కూడా అడ్డంకి ఉంది అంటున్నాను. 9వ షెడ్యూల్లో చేరిస్తే మేము ఊరుకోము, రాజ్యాంగ సమీక్షకు లోబడి ఏమైనా చేయాల్సిందే. రాజ్యాంగ సమీక్షకు లోబడకుండా 9వ షెడ్యూల్ ఒప్పుకొని సుప్రీంకోర్టు మొన్ననే వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏమన్నట్టు, ఒక రాజ్యాంగ సవరణ చేసి రేపు పొద్దున చట్టం చేసి బీసీలకు 42% ఇచ్చుకోవచ్చు అని చేసి కూడా వాళ్ళు కనుక పెడితే ఖచ్చితంగా ఆర్డినెన్స్ అది రద్దు అవుతుంది. అప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడానికి మన సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఎందుకంటే 9వ షెడ్యూల్ కూడా మేము సమీక్షిస్తామంటున్నారు కనుక అది వేరే సంగతి. ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తే జరగబోయే పరిణామం చెప్తా, తీర్మానం పంచాయతీ ముగిస్తారు. ఫస్ట్ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఏమైందంటే, ఇది ఏం చేయాలి, వీళ్ళు క్యాబినెట్ తీర్మానం చేసింది, గవర్నర్ పంపాలి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా ఆర్డినెన్స్ సంతకం పెడతాడా? ఎందుకంటే ఆయనకు చిక్కు పెట్టడానికి, కొన్ని పెట్టడానికి అవకాశం ఉంది. ఆయనకి ఏముందంటే, అయ్యా కేంద్ర ప్రభుత్వంలో మీరు బిల్లు పాస్ చేసిండు, అక్కడ పంపిణీ నా ద్వారా పంపిండ్రు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కనుక ఆ బిల్లు పాస్ అవుద్దా కాదా చూడకుండా నేను ఇక్కడ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టను అని అంటాడు ఆయన. మొన్నటి దాకా ప్రోరోగ్ చేయడం కూడా ఇందులో భాగమే. అసెంబ్లీ ప్రోరోగ్ చేసింది కావాలని. అసెంబ్లీ నడుస్తున్నాక అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండా అసెంబ్లీ చలనంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ స్టార్ట్ చేయడం వీలేదు. దానికోసమే ప్రోరోగ్ చేసి గవర్నర్ గారు సంతకం పెట్టించి ఇప్పుడు పంపుతారు. ఒక్క మనిషి పంపితే ఏమైందంటే, ఇప్పుడు ఆ పంపిన ఆర్డినెన్స్ చెల్లనేరు, రేపు పొద్దున హైకోర్టులో ఇవ్వాలన్నా పోతారు. పార్టీలను డాక్యుమెంట్ చేస్తే చేయొచ్చు. మా నాలాంటి సామాజికవేత్తలను కూడా వద్దు, ఎందుకు పోవాలి, పాపం బీసీలకు నష్టం కావద్దు కదా అని కూరుకుంటుండొచ్చు. కానీ 4 కోట్ల ప్రజల గుర్రమూతికి బట్ట అయితే కట్టలేం కదా, ఎవరైనా హైకోర్టుకు పోతారు. ఇక ఈ విషయము కవిత గారు తప్పేందంటే, ఆమె బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేస్తామని వాళ్ళు అనగానే సంతోషపడితే తప్పులేదు, సంబరపడితే తప్పులేదు. కానీ హోలీ పండుగ చేసుకున్నది, రంగులు చల్లుకునేది ఇష్టం అన్నట్టు ఏది పడుతుంది. ఆమె ఏమంటుందంటే, నేను కొట్లాడితేనే వచ్చింది అంటుంది. అక్కడ సమస్య వచ్చింది. క్రెడిట్ బార్ అన్నట్టు. కానీ క్రెడిట్ బార్ తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమో పెద్ద పట్టించుకోవాలి అన్నారు. కవిత, నీకెందుకు అమ్మా, నువ్వు సంబరం చేసుకుంటాం, ఔరంకి షాది మీ అబ్దుల్లా దివాన్ అన్నట్టు నువ్వెందుకు చేస్తున్నావు అని అన్నారు. కానీ పట్టించుకోకుండా మరీ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నామే. ఇంకొక మాట కూడా పరిష్కారం చెప్పారు. తన తండ్రి సహాయంలో అడగని అప్పుడు అడుగుతుంది, అన్ని నేను చేస్తాను. అందుకని ఈయన కోపం వచ్చిందంటే నువ్వు ఎవరు అన్నారు. రెండోది కవిత మంచం అనే మాట తప్పు. కానీ తప్పుకు కోసిన ముఖంగా చూస్తారు, చేసిన తప్పు. ఇవాళ ఏంటంటే ఆ తప్పుకి ఏమైందంటే, ప్రతిగా ఇప్పుడు దాడి చేయడం ఉంది కదా రాజశేఖర్ గారు, ఇంకా తప్పట. ఒక తప్పు ఒకటి చూస్తే కవిత గారి దగ్గర కేసు పెట్టి ఇచ్చా, లేకపోతే పూర్తి కేసు పెట్టా, తీర్మానం జైల్లో ఉండేవాడు వాడికి. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఆమె ప్రోత్సహించిందా లేదా తర్వాత సంగతి. ఆమె తరఫున అయితే జాగృతి పేరు మీద దాడులు చేసిండ్రు. దాడులు చేసి పని చేయడం వల్ల రెండో తప్పు అయింది. తప్పు మీద తప్పు అయింది కనుక ఇద్దరి మీద కేసులు అయింది. ప్రభుత్వం ఏం చేసి ఇద్దరి మీద కేసులు అయినాయి. కాంగ్రెస్ పార్టీ వర్షం తెలుసుకున్నాం. టీపీసీ అధ్యక్షుడు మాట్లాడిన టీపీసీ అధ్యక్షుడు మాట్లాడిన అభినందిస్తున్నా మన మహేష్ కుమార్ గారు. ఎందుకంటే వారి పార్టీలో ఉంటే ఇక్కడ అనే వాళ్ళని కూడా చేశాం మనం. వారి పార్టీలో లేడు కనుక, సస్పెండ్ చేసిన వాడు కనుక అభినందిస్తున్నాం. మంచిగా ఈ తప్పు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళంతా తప్పు అంటున్నారు. కానీ తీర్మాన బంధంలో ఈ కేసు, ఇద్దరు కేసులో అన్ని పార్టీలు కూడా బీసీల భుజాల కింద పార్టీలు పెట్టి పేర్చుకుంటున్నారు. ఈ దుర్మార్గం. రైట్. ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. నమస్తే అండి నుమాన్ గారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎస్ నుమాన్ గారు, ప్రధానంగా అంటే చాలా సందర్భాలు చూసాం మీ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి తీన్మార్ మల్లన్న చాలా కీలకంగా బీసీ నినాదం ఎత్తుకోవడం, పార్టీ పెడతారని కొన్ని ప్రచారాలు రావడం అన్నీ జరుగుతున్నాయి. అయితే మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇక్కడ టీపీసీసీ ఖండించడం అభినందించదగ్గ విషయం అని చెప్పేసి ఇటువైపు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కూడా చెప్పాడు, అనలిస్ట్. సో అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు చూసుకుంటే, అంటే ఎందుకు ఇంతలా బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో వెళ్తుందని చెప్తుంది, కానీ ఇక్కడ ఎందుకు కవిత కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న కానీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రెడిట్? ఎసెన్షియల్లీ బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే మేము మాట్లాడుతున్నాము, ఇది ఎలక్షన్స్ కంటే ముందు, జనరల్ ఎలక్షన్స్ ముందు మా ప్రతిపక్ష నేత, ప్రస్తుత లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తీసుకొని పోతున్నప్పుడు ఆ తరుణంలో జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఉత్ని భాగీదారి అని చెప్పేసి ప్రజల మధ్యలోకి తీసుకుపోయినప్పుడు దానికి అనుగుణంగా
మనం క్యాస్ట్ సెన్సస్ చేయాలా అని చెప్పేసి అప్పుడు ప్రతిపాదించడం బీసీ డిక్లరేషన్ జరిగింది. బీసీ డిక్లరేషన్ లో మేము క్లియర్ గా కేటగారికల్ గా చెప్పినాం. మేము కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ లో మేము వచ్చిన వెంటనే బీసీ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, దాంట్లో బీసీ లెక్కిందా అనేది తేలాలా అని చెప్పేసి ఒక డిస్కషన్స్ కి తీసుకొచ్చినాము. దాన్ని మేము డిక్లరేషన్ లో పెట్టినాము. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, గెలిచినాక మేము మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా నేత ఇచ్చిన మాట ప్రకారం, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ సారి క్యాస్ట్ సెన్సస్ చేసినాము. జనాలందరూ అప్పట్లో ఆ తరుణంలో కూడా చెప్పారు ఇది అంత ఈజీ కాదు, చెయ్యరు అని చెప్పేసి. కానీ మేము గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకొని దీనిని ప్రతి ఇంటింటికి పోయి దీనిని ఫార్మ్స్ ఫిల్అప్ చేసేసి లెక్క అనేది తేలడం జరిగింది. లెక్క తేలింది 42% బీసీలు ఉన్నారు అని చెప్పేసి. బీసీలు ఉన్నారు అని చెప్పేసి తెలిసిన దీనికి ఒక కాంట్రిబ్యూషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోతుంది. దానిని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ కి పోతుంది అనమాట. అయితే ఇది మేము చేసిన తర్వాత మరుక్షణం బీజేపీ ఎప్పుడైతే ప్రతి స్టేట్ లో మీ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రతిసారి చెప్తూ వచ్చారు. ఇంతకుముందు ఎలక్షన్స్ లో తీసుకోండి, ప్రతి స్టేట్ ఎలక్షన్ లో కూడా సరే వీళ్ళు అదే మాట చెప్తూ వచ్చారు. బటౌగైతే కటౌగే అని చెప్పేసి చెప్పినారు. అంటే మీరు డివైడ్ అయితే మాత్రం మీరు కట్ అయిపోతారు అని చెప్పేసి బీజేపీ చెప్పడం జరిగింది. కానీ అది చెప్పినా సరే మేము మా నేత ఇచ్చిన మాట ప్రకారం 2011లో మేము యూపీఏ 2లో చెప్పిన మాట, అప్పుడు కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పేసి చెప్పినాం. దానికి సోషల్ ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి తీసుకొచ్చినాం. ఈ రోజు ఏదైతే బేసిస్ తీసుకొచ్చినామో, ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి దానిని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి కలెక్ట్ చేసినామో ఇది ఎవరు చేయలేదు. దీనిని 2017లోనే 2017లో ఆనాటి ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీసీ ఆత్మగౌరవ సభలో ప్రతిసారి చెప్తూ వచ్చాడు, నేను బీసీ క్యాస్ట్ సెన్సస్ చేస్తా, ప్రజలు ఎంతమంది ఉన్నారో నేను తేల్స్తా, ప్రతి ఎన్యూమరేటర్ని ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి చెప్పాడు. 2019లో చెప్పాడు, 2021లో చెప్పాడు. కానీ ఏ రోజు ఈయనకి చిత్తశుద్ధి అనేది లేదు. ఏ రోజు జనాభా ఎంత ఉందనేది తేలలేదు. ఏ రోజు వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అని తేల్చి వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కేటగిరీలో వాళ్ళకి కావాల్సిన ప్రపోర్షనేట్ షేర్ ఏది చేయలేదు. అది చేసింది అని అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మేము దీనిని కనుక్కొని లెక్క తేల్చి జనాభా ముందుకు తీసుకొచ్చినాం. ఇస్సాకర్యంలో లెక్క తేల్చినాక తేలింది 42% అని చెప్పేసి. అది దీనికి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము తీసుకురావాలి అని అంటే దానిని క్యాబినెట్ లో ఆమోదింపజేసి దానిని ఒక ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చినప్పుడు దాని గవర్నర్ అప్రూవల్ కి పోవాలా. ఎనీథింగ్ దట్ గోస్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ ది గవర్నర్ దట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్డినెన్స్. దట్ ఈస్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ వస్తున్నాము. ఎస్, ఏదైతే మిత్రులు ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టు విధంగా తమిళనాడులో రిజెక్షన్స్ జరిగినాయి, యూపీలో, బీహార్లో, మహారాష్ట్రలో జరిగినాయి అని చెప్పేస్తే దానికి హేతుబద్ధం అనేది లేకుండా పోయింది. దానిని ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ పోయినరు. కానీ ఇప్పుడు అది కాదు. ఇది చేసింది మేము ఎంపెరికల్ డేటా తీసుకొచ్చినాం. ఈ డేటా ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటి డేటా మా దగ్గర ఉంది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని డేటా మా దగ్గర ఉంది. దానికి అనుగుణంగా ఇస్తున్నాం అని చెప్పేసి మేము క్లియర్ గా కేటగారికల్ గా చెప్పినాం. దానిని అది కూడా కాదు, మీరు చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, వీళ్ళు దుష్టశక్తులు అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. వీళ్ళు చేయనియరు అని చెప్పేసి అర్థమైపోయింది. వీళ్ళకి బీసీల మీద కపట ప్రేమ ఉందని అర్థమైపోయింది. వీళ్ళు బీసీల మీద కక్ష కట్టుకొని ఉన్నారని చెప్పేసి మాకు అర్థమైపోయింది. నో ప్రాబ్లం, మేము 100% ఏదైతే 42% ఎలక్షన్ 42% క్యాస్ట్ సెన్సస్ తేలిందో దానికి అనుగుణంగా మేము 100% వాళ్ళకి రిసోర్స్ ఎలకేట్ చేస్తాం, బడ్జెట్ ఎలకేట్ చేస్తాం, రిజర్వేషన్ ఇప్పిస్తాం. 100% చెప్తున్నాం. ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట 100% చేసి తీర్చుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, నెరవేరబోతుంది. దానిని చూడలేక ఈ మేడం గారు, కల్వకుంట్ల కవిత గారు, నేనేదో బీసీలకి చేస్తా అని చెప్పేసి ఆవిడ వచ్చేసి క్రెడిట్లు తీసుకోవడము, వాళ్ళ ఇంటి దగ్గర స్వీట్లు పంచుకోవడము. సరే, ఆమెకి ఏదో పబ్లిసిటీ స్టంట్ కావాలా, ఫస్ట్ చూసింది ఆవిడ ఆ అన్నకి చెల్లెకి మధ్యలో వైరం అని చెప్పేసి తీసుకొచ్చింది. నేను జైలుకి పోతే, ఈ లిక్కర్ రాని జైలుకి పోతే ఏ రోజు కూడా ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోగా ఈ రోజు వచ్చి ఆవిడ అంటుంది మా పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తామని చెప్పేసి చెప్పింది. ఒకసారి అంటే ఆవిడకి పిఆర్ స్టంట్ కావాలా, ఆవిడకి మీడియాలో ప్రతిసారి తన న్యూస్ లో ఉండాలా. ఏంటండి వీళ్ళు చేసేది ఏంటండి?
మహానీస్ లో పోయి వీళ్ళు అటాకులు చేస్తారు, ఏబిఎన్ లో పోయి అటాకులు చేస్తారు. అటాక్ చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు. మీకు ప్రాబ్లం ఉంటే, మీకు నొప్పి అనిపిస్తే, మీకు బాధ అనిపిస్తే, మీకు యూ హ్యావ్ ఎ లీగల్ రైట్, యూ కెన్ గో అండ్ ఫైల్ పోలీస్ కంప్లైంట్, యూ కెన్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. అక్కడ న్యాయం తెలుసుకోండి. అంటే మీకు కోర్టుల మీద న్యాయం తెలుస్తుందని తెలియదా? మీకు కోర్టుల మీద నమ్మకం లేదా? మీకు ఇది తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవాలా? అంటే మీకు మీ ఎమోషన్స్ కి, మీ ఫీలింగ్స్ కి బాధ కలిగిస్తే మీరు ఇళ్లలో దూరుతారు, ఆఫీసుల్లో దూరుతారు, భౌతిక దాడులు చేస్తారు. అంటే ఎక్కడ పోతుంది ఇది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదా? ప్రెస్ మీద ఎట్లా దాడి చేస్తారండి? నాకు అర్థం కాదు. ప్రెస్ మీద దాడి చేస్తారండి, గుండాలని తీసుకుపోయి దాడులు చేస్తారు వీళ్ళు. అంటే ప్రతిసారి చూస్తూ కూర్చోవాలా? లేదు. ఏదైతే తీన్మార్ మల్లన్న గారు చెప్పినరో నేను ఆ మాట మేము మాత్రం అదే మాట చెప్తున్నాం. ఎవరు ఏం మాట్లాడినా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది, వాక్ స్వాతంత్రం వస్తుంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాంట్లో ఒకవేళ తప్పు జరిగినట్టుంటే మేము దాన్ని సమర్థిస్తలేం, మేము దాన్ని ఖండిస్తున్నాం. కానీ తప్పకుండా యూ హ్యావ్ ఎ రైట్ టు గో అండ్ కంప్లైంట్. మీకు లా చేతులు తీసుకునే హక్కు లేదండి. మీకు లా చేతుల హక్కు తీసుకునే హక్కు లేదండి. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందండి. తెలంగాణని ఏం చూపించదలుచుకుంటున్నారండి మీరు? నాయనాటి ఇష్యూ క్రియేట్ చేయాలదలుచుకుంటున్నారు మీరు. మేము ఊరుకోం. మేము ఉక్కు పాదంతో దీన్ని నిర్వహిస్తాం. 100% కేసులు బుక్ కావాలా? ఎస్, గన్ యూజ్ చేసిండ్రు, వెపన్ యూజ్ చేసిండ్రంటే ఎందుకు యూజ్ చేస్తారండి? ప్రైవేట్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ లో వాడతారండి, బరాబర్ వాడతారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. రైట్, ఒకసారి మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ప్రధానంగా నుమాన్ గారు భౌతిక దాడులు చేయడం సబబు కాదు. ఎందుకంటే లీగల్గా వెళ్లాల్సినటువంటి అంశాలని భౌతికంగా పోలీసులు చట్టాలు చేసినటువంటి పనులు మీరు ఎలా చేస్తారని క్లియర్ కట్గా చెప్తున్నారు. మాట్లాడిన మాటలు సమర్థించటం లేదు, కానీ భౌతిక దాడులు మాత్రం నివారించాలి, సరైనటువంటి పద్ధతి కాదంటారు. మీరేమంటారు? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంతాంతం మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బేస్ ఎక్కడి నుంచి వచ్చిందనేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది 22 నెలలుగా అనేది మనం గమనించినట్లయితే ప్రతి అంశం కూడా ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రక్రియ తప్పితే ఎక్కడ కూడా దానికి చట్టబద్ధత లేదు. ప్రతి విషయం డైవర్షన్ పాలిటిక్సే. ఏదో ఒక ఇష్యూ చేయాలి, దాని ప్రజలకు పొరపాటు జరగాలి, ప్రజల దృష్టి మరల్చడానికి ఇంకొక పని చేయాలి. తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుండు. దాంట్లో భాగంగానే చింతపండు నవీన్ ఈ యొక్క నిన్న వ్యాఖ్యలు బీసీ విషయంలో ఎవరైతే బడుగు బలైన వర్గాలకు, దళిత వర్గాల కొరకు పోరాటం చేసిన సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు మందకృష్ణ గారు, అదేవిధంగా బీసీల కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఎప్పుడైతే ఆర్ కృష్ణయ్య గారు బీసీ వాదాన్ని తీసుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ముందు తీసుకొచ్చిండు, ఆ రోజు చింతపండు నవీన్ ఎక్కడ ఉండండి? ఈ తీన్మార్ మల్లన్న ఎవరు ఆ రోజు? కనీసం నాకు తెచ్చి చెట్టు కూడా లేకపోవచ్చు ఆ రోజు, ఆ వయసు అంతా ఉండొచ్చు. ఈ రోజు బీసీ ఆర్ కృష్ణయ్య గారికి కాదని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కాదని వాళ్ళందరినీ ధిక్కరించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి సొంత ఏజెండా అమలు చేసుకొని ఎమ్మెల్సీగా గెలిచి ఇన్ని జిమ్మికులు ఆడుతున్న నవీన్ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఏం మాట్లాడినాడు? పెద్దలు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు వారు కూడా మహేష్ గౌడ్ గారి యొక్క మాటను ఖండిస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు జపం చేస్తున్నారు ఆయన పెద్దలు. నేను ఏమంటున్నా అంటే వాక్ స్వాతంత్రం ఉంటే అడ్డగోలుగా మాట్లాడక హక్కులేదండి ఎవరు కూడా. ఇప్పుడు మీ అమ్మ అనేది ఎట్లా ఉంటుంది, నీ అమ్మ అనేది ఎట్లా ఉంటుంది తెలంగాణ యాసలో పట పిచ్చే కదా అది. కాబట్టి మనం ఆ స్లాంగ్ అనేది, ఆ వాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ. ఒకటే రామ్మోహన్ గారు అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా సమర్థించలేదు, కానీ దాడి చేయడం, భౌతికంగా వెళ్ళటం, అక్కడ ఆత్మరక్షణ కోసం హైలైట్ అవుతుంది. దీనికి ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఒక శాసన మండలి సభ్యుడు ఆయన క్రెడిబిలిటీ ఏంటంటే ఆయనది ఎక్కడి నుంచి వచ్చిండు? వాడు నీతిమంతుడు అయితే ఆయన చరిత్ర బయట పెట్టుకోండి. ఫస్ట్ ఆయన లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పని చేసిండు, ఎట్లా బతికిండు, ఎట్లా పైకి వచ్చిండు, ఎట్లా ఎమ్మెల్సీ అయ్యిండు అంటే ఒక వీడియో టీవీ పెట్టుకొని యూట్యూబ్ లో నువ్వు 2 మాట్లాడితే బాగా వాట్స్ మాత్రం పట్టుకుంటుంది. ఎవరైనా విమర్శించవచ్చు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చా? ఎక్కడుంది? ఏ రాజ్యాంగంలో రాసిన ఇట్లా మాట్లాడి అక్కెవరికిను? ఆయన ఈరోజు చూపి సామెతలను చూపించి నువ్వు నీ అయ్యా చెప్తున్నాడు. ఏం భాష అది? అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కానీ ఇంకొకటి రామ్మోహన్ గారు,
రామ్మోహన్ ఇది గారు. చాలా పొరపాటు. రామ్మోహన్ గారు అంటే ఇప్పటికీ ఆ చింతపండి నవీన్ ఒకటే మాట్లాడుతున్నారు. మళ్ళా మాట్లాడుతూ నేను మాటలు ఎక్కడా కూడా నా మాటలు సమర్థించుకుంటాను, వెనక్కి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈయన కాకుండా గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అంటే కవిత యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆమోదించారు. తెలంగాణ ఇచ్చినటువంటి ఆ బుక్లోనే ఉంది క్లియర్ కట్గా అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ కూడా ఈరోజు చేశారు, చూసే ఉంటారు మీరు. అతి తెలివి ప్రదర్శన ఆ పొత్తులు లేకపోతే కంచం పొత్తులు అంశాలు ప్రస్తావించారు. అదే చెప్తున్నా వినండి. సామెత ఎక్కడ వాడాలో అక్కడ వాడితే అది సహేతుకంగా ఉంటది. ఎవరి దగ్గర వాడాలో వారి దగ్గర వాడాలి. ఇప్పుడు ఆయన ఒక మహిళను దృష్టిలో పెట్టుకొని ఏకవచనంతో సంబోధించి మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలు వివాహాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించారు. చెప్తున్నా నేను, పెళ్లి సంబంధాలు పోయేటప్పుడు మాట్లాడి సమూహాల మధ్యలో చర్చ జరిగినప్పుడు, కులాల మధ్య చర్చ జరిగినప్పుడు ఆ విషయం మాట్లాడాలి. ఇక్కడ వచ్చింది ఏంటి, మేము బీసీకి నీకేం సంబంధం, మీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ భాష అండి? ఒక మహిళ విషయంలో మాట్లాడుతున్నాడు, కవిత గారి విషయంలో వ్యక్తిగతంగా నీవు అని చెప్పి సంబోధించి మాట్లాడినావు. నువ్వు మాట్లాడించింది రెండు కులాల మధ్యలో, రెండు మతాల మధ్యలో సమూహం కూర్చున్నప్పుడు, ఏదన్నా చర్చ సామరస్యంగా జరుగుతున్నప్పుడు ఈ యొక్క పదం వాడితే దానికి సహేతుకంగా ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించుకుంటా నువ్వు ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు మాట్లాడితే అది ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఒక విషయం మనం గమనించాలి. ఒక్కటి నవీన్ గారు మిగతా పెద్దలు ఆలోచన చేయాలి. మనం ఇంట్లో నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాం, పైన చేసుకున్నప్పుడు దానికి అన్ని నీళ్లు ఒకరాయినా వాడం. మనం బాత్రూమ్ లో అవే నీళ్లు వస్తాయి, కిచెన్ లో ఉన్నట్టు సింక్ లో అవే వాటర్ వస్తాయి. కిచెన్ లో ఉన్నట్టు సింక్ దగ్గర వాడే నీళ్లు వంటకు వాడతాం, బాత్రూమ్ లో వాడిన ట్యాప్ వచ్చే నీళ్లు మరి దేనికి వాడతాం అందరికి తెలిసిన విషయం. మరి ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఒకటైనప్పుడు రెండు వాడుకోవచ్చు కదా. ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ దాన్ని దబాయించుకొని మళ్ళీ మీదికెళ్ళి పెద్ద ఏదో బీసీలకు ట్రంప్ కార్డ్ అని చెప్పి మాట్లాడుకోవడం చాలా పొరపాటు. ఇలా ఆర్ కృష్ణ గారు మాట్లాడి ఎంత పెద్ద ఉందాక మాట్లాడదండి. వారు బీసీల కొరకు పోరాటం చేసిన పోరాటంలో ఈయన కెపాసిటీ ఎంత చింతపండు ఉంది అంటే బీసీ అయినంత మాత్రం ఎవరు మాట్లాడదు బీసీల గురించి. ఈయన పేటెంట్ హక్కు తీసుకున్నారు బీసీల గురించి. ఒక ప్రజాస్వామ్యంలో ఓసీలు మాట్లాడతారు, ఎస్సీలు మాట్లాడతారు, సామాజిక ఉద్యమకారులు మాట్లాడతారు, పొలిటికల్ పార్టీని మాట్లాడతారు, స్వచ్ఛంద సంస్థలు మాట్లాడతారు, ఎన్జిఓలు మాట్లాడతారు. దానికి దీనికి ఏం సంబంధం? ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని రాడికల్స్ వాడిరు, జాతీయవాదులు వాడిరు. మరి అందరూ కలిసి పనిచేసారు కదండి. రాడికల్స్ వచ్చిరని చెప్పి జాతీయవాదులు పక్కకు పోయిరా, జాతీయవాదులు వచ్చిన రాడికల్స్ పక్కకు పోయిరా. కానీ ఇవన్నీ తప్పుడు మాటలు. ఇటువంటి మాటలు బంద్ చేయాలి. ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇందులో 42% నువ్వు ఏదైతే బీసీ డిక్లేర్ చేసావు 42% ఉన్నదని ఏ కులాన్ని ఎదురు కలిపినావు? ఎవరు చెప్పిన కులగణన ఏమని? జరగాల్సింది జనగణన వదిలిపెట్టి కులగణన చేసి ఏదో రాహుల్ గాంధీ గారు చెప్పారు వారి కళ ఇది నేను నెరవేరుస్తున్నట్టే మీ జీవిత కాలం మొత్తం ఆ జన్మాంతం రాహుల్ గాంధీ కుటుంబాన్ని, రాజీవ్ గాంధీ కుటుంబాన్ని బానిసలు బతకండి మీరు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎక్కడ తారీఖండి? వారికి చెప్పాలి. మనం 42% వినండి, పెద్దలు వినండి, నేను చెప్పినా చెప్పండి. ఇది పనే కాదు. మీరు మళ్ళీ ఏదో చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏదో చేసినారు. ఎవరైనా అవగాహన కాంగ్రెస్ పార్టీకి జరగాల్సింది చట్టబద్ధ దానికి మాత్రమే ఇది చట్టబద్ధ దీనికి జాగ్రత్త మాట్లాడండి. ఏం చేస్తారు మహేష్ కుమార్ నిదానంగా మాట్లాడు. ఫస్ట్ నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడండి. నేను చెప్పింది మీరు చేసే మొత్తం తప్పు. ఈ ఢిల్లీ బంద్ చేయండి, స్వయంగా నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కూరగాయలు చేసి 40% బీసీలు దీనికి ఎవరు కలిపిన బీసీలలో ప్రజాస్వామ్య విలువల్ని మీరు మంట కలిపినరు. రైట్ రామ్మోహన్ గారు నుమాన్ గారు ఎస్
yes. మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేసిండ్రు. ప్రజాస్వామ్యం ఒక ఎట్లా గెలిచిందండి తెలంగాణ? మీరు కేసీఆర్ పోవాలి అంటే రైట్ ఒకరు మాట్లాడితే చర్చ కొనసాగిద్దాం. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. నేను రాహుల్ గాంధీ గురించి మరొకసారి చెప్తున్నారు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు నుమాన్ గారు ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే చర్చ కొనసాగించలేం. మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఆగండి ఫస్ట్. మీరు మొత్తం చెప్పండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు నుమాన్ గారు మీరు బంద్ చేయండి. మీరు ఆగండి ఫస్ట్. రైట్ మీరు ఆగండి చెప్తాను ఫస్ట్. మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు ఆగండి ఫస్ట్. రైట్ నుమాన్ గారు ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కాదు, ఇక్కడ మనం చర్చ చేస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు. దయచేసి ఒక్కరు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ మీరా నిధులు మాట్లాడింది కదా? మేము మాట్లాడినప్పుడు వచ్చని చెప్తారు. మీరు చెప్పండి. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. మధ్యలో డిస్టర్బ్ చేయకండి ఫస్ట్. రైట్ నుమాన్ గారు ఒకసారి రామ్మోహన్ గారు వర్షం ఉన్నాక మీ దగ్గరికి వస్తాను. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఆగండి మీరు ఆగండి ఫస్ట్. చెప్పండి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. నుమాన్ గారు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఒక్కరు మాట్లాడితే చర్చ కొనసాగుతుంది. రామ్మోహన్ గారు మీరు ఉండాలి ఒక్క నిమిషం. ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడితే మనం మాట్లాడే మాటలు వినబడవు. మనం చర్చ కొనసాగాలంటే ఒకరు మాట్లాడాలి దయచేసి. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. మీరు బానిసలు అనే పదానికి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్ళీ అదే కొనసాగుతుంది. ఒక్క నిమిషం ఇరువురు ఆగాలి. మేము డిస్టర్బ్ చేయలేదు. రైట్ మాకు సమయం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. మీరు డిస్టర్బ్ చేయకండి. మళ్ళీ మీ అప్పీల్ మళ్ళీ తర్వాత చెప్పండి. రైట్ ఒక చిన్న విన్నపం, మనం సజావుగా సాగుదాం. వ్యక్తిగత విమర్శలో లేకపోతే కొన్ని పదాలు వాడే ప్రయత్నం చేయొద్దు. ఇరువురికి చిన్న విన్నపం. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. చెప్తున్నాండి. నేనేం చెప్తున్నాను, ఈ రోజు హైడ్రా విషయం ఏమైంది? రంగనాథ్ గారు ఏమంటున్నారు? ఎందుకు ఓవైసీ గారి కళాశాలలు ఎందుకు కూలగొట్టలే అంటే మీరు కూలగొట్టడం మాట్లాడుతున్నాడు. మరి బడుగు బలైన వర్గాలకు ఒకటి, గతి లేని వాళ్ళకి ఒకటి, బీదలకు ఒకటి, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఒకటి, భవంతుల్లో పాలరాజు భవనాల్లో నిర్మాణం చేసుకుని బతుకుతున్న వాళ్ళకి ఒక న్యాయమా? మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దీనిపైన మీరు స్పందించారు. కాంగ్రెస్ పెద్దలు మాట్లాడండి. ఈ రోజు మరి హైడ్రా విషయం ఏమైంది? మూసీ విషయం ఏమైంది? కానీ ఇవన్నీ మాట్లాడుతూ ఈ రోజు చింతపాడు నవీన్ మాట్లాడిన మాటలు పిసిసి అధ్యక్షులు గారు ఖండించారు. అందరు ఖండించాల్సిందే. మళ్ళీ ఆయన స్థానం చెప్పుకుంటూ ఇది వాస్తవంతో మీరు ఎట్లా మాట్లాడతారంటే అంటే ఎవరన్నా మాట్లాడొచ్చు. అంటే ఒకటే రామ్మోహన్ గారు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెళుతున్నటువంటి తీరు హర్షించదగ్గింది అంటారా కాదంటారా? బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా? ఒకటి వినండి. బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వీగిపోతుంది తెలుసు వారికి. అయినా కానీ కేవలం స్థానిక సంస్థల ఎన్నిక దృష్టిలో పెట్టుకొని బీసీల దృష్టి మరల్చి దాన్ని లబ్ధి పొందాల ప్రయత్నం తప్పితే వారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఈ యొక్క ఆర్డినెన్స్ గతంలో రామ్మోహన్ రావు చెప్పిన ఇంతకు ముందుకు దీన్ని ఆర్డినెన్స్ చేయాలి, ఆగిపోతుంది. చట్టం చేసిన చెల్లదు. పార్లమెంట్ లో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏది కూడా జరగదు. కాబట్టి ఇదిగో నేను మీకు అందరిపైన ప్రేమతో అని అబద్ధం మాటని చెప్పి బోటుగా మాట తప్పించుకోవడానికి వాళ్ళ నుంచి సింపతి గెయిన్ చేసుకోవడానికి చేస్తున్న కుట్ర తప్పితే వారికి ఏమాత్రం బీసీలో ఇది వాస్తవం. రైట్ ఒకసారి నుమాన్ గారు ఏమంటారు మీరు? అంటే ప్రజల్లో మరల్చేందుకు సమయాన్ని కాలయాపన చేసేందుకు అని మాట్లాడుతున్నారు, మీరేమంటారు? లేదండి, ప్రతిది మాట ఏదైతే చెప్తున్నామో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ప్రతి చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో మేము మాట ఇచ్చినామండి. ఆ రోజు తెలంగాణ ఇస్తామని చెప్పిన లేట్ అయినా సరే తెలంగాణ వచ్చింది 2014. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మాట ఇస్తుందో 100% నెరవేరుస్తుంది. మీరు అర్థం చేసుకోవాలా. గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు బాధితులాగా తిరుగుతున్నారనే మాట చాలా సీరియస్ అఫెన్సివ్ స్టేట్మెంట్. ఐ వుడ్ రిక్వెస్ట్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టాక్ మేక్ సచ్ స్టేట్మెంట్స్. ఏంటండి స్వాతంత్రం కోసం కష్టపడిందంటే ఒక ఫ్యామిలీ, ఇద్దరు ప్రధానమంత్రులు ప్రజల కోసం ప్రాణాలు అర్పించారండి. ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు చలిలో, వేడిలో, వర్షంలో వారు భారత్ జోడో యాత్ర వాళ్ళు చేస్తూ పాదయాత్ర చేసి వాళ్ళు ప్రజల కోసం కష్టపడ్డారండి.
ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నారండి. యూ హావ్ టు అండర్స్టాండ్, కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు రూలింగ్ చేసిండ్రో ఏ రోజు కూడా ఆయన ప్రజల కోసం ప్రజల మధ్యలో రాలేదు. ఆయన ప్రతిసారి ఫామ్ హౌస్ లో ఉండడం కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ బేగంపేటలో ఉన్నటువంటి ఆయన ఇల్లు దాన్ని కంచగట్టి ప్రజలు రానియకుండా చేసినట్టు ఈ రోజు మీకు ఒక ప్రజాభవన్ కనబడుతుంది. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకొని మీరు పోవచ్చు. మీకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మీకు ధర్నాలు చేసుకోవచ్చు. ఇది కాదా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో కావాల్సింది? ఇది బానిస బ్రతుకులని అంటారా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉండేవండి. ఏ రోజు కూడా మీడియా మీద నిందలు జరగలేదండి. ఈ రోజు ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు అసెంబ్లీలో నించొని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, నేను తొక్కుతా అని చెప్పేసి మీడియా ఛానల్ చెప్పిన. నేను ఎవరికి సమర్థించడం లేదండి, ప్లీజ్ టేక్ మై నోట్. నేను ఒకటే మాట అంటున్నా, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్, మీడియా అనేది ఫోర్త్ పిల్లర్. మీడియాకి మాట్లాడే క్రిటిసైజ్ చేసే హక్కు ఉండాలా. ఈ రోజు మీరు ట్విట్టర్ చూడండి, ఈ రోజు మీరు మరో ప్లేస్ చూడండి, మమ్మల్ని ఎంత క్రిటిసైజ్ చేస్తున్నారు, మిత్తి మీరుతున్నారు. అయినా సరే మేము ఓపికతో చూస్తున్నాం, ఆయనతో ఓపికతో వింటున్నాం. అది కాదా స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో జరగాల్సింది? ఇది నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడడానికి, వినడానికి, చెప్పడానికి. నేనేమంటున్నానంటే, మేము 40% రిజర్వేషన్ నేను ఏదైతే తీసుకుంటున్నామో దీనికి చాలా సీరియస్ గా మేము ఇది ఆర్డినెన్స్ చెల్లదు అని మీరు ఏదైతే అంటున్నారో, హేతుబద్ధకంగా జరగకపోతే ఈ ఆమోదం పొందదు. ఇది 100% డేటా కలెక్ట్ చేసినాము, ప్రతి ఇంటి డేటా ఉందండి గవర్నమెంట్ దగ్గర. మేము రేపు పొద్దున కోర్టులో మీరు వెళ్ళేయండి, హైకోర్టులో సుప్రీం కోర్టులో వేయండి, మరి ఎక్కడే సరే దానికి సమాధానం చెప్పడానికి గవర్నమెంట్ తరఫున మాకు అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు. వాళ్ళు డేటా తీసుకుపోతారు, వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాళ్ళు మాట్లాడతారు, ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతారు, ప్రజలు తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు. మరో విధంగా నేను చెప్తున్నాను, నేను ఈ రోజు మేము ఏ రకమైతే మేము క్యాన్సల్ చేసిన తర్వాత ప్రతి అక్కడ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ప్రతిసారి వాళ్ళు అపోజ్ చేస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారండి, హర్ స్టేట్ में होना चाहिए, हम నేషనల్ నెరేటివ్ లేకే మార్చిండ్రు. అంటే ఎవరండి లీడర్ ఇస్ ఫార్వర్డ్? అది రాహుల్ గాంధీ గారు చేసిండ్రు, ఆయన చేసిండ్రు. కాబట్టి తెలంగాణలో రోల్ మోడల్ గా నింపినాం, కాబట్టి తెలంగాణలో రోల్ మోడల్ గా తీసుకొచ్చినాం, కాబట్టి ఇది చేయగలుగుతామని కాబట్టి ఈ రోజు పక్క రాష్ట్రాలు వాళ్ళు చూస్తున్నారు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అది చెప్పినారు, బై నెక్స్ట్ 1 year కంక్లూడ్ చేసి చెప్పేసి ప్రజలు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి నమ్మిండ్రు. అందుకని ఈ రోజు ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల బాగోగుల కోసం వాళ్ళందరూ దాన్ని శిరసా వహిస్తూ, బీజేపీ పార్టీ కూడా శిరసా వహిస్తూ ఆమోదం చేయడానికి వాళ్ళు ముందుకు చెప్పారు. అంతకుముందు బంతు రామ్మోహన్ గారు, ఎన్ఎల్ఎస్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ముస్లిమ్స్ కూడా మీరు చేసిండ్రు అని చెప్పేసి, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ నథింగ్ బట్ ముస్లిం సెన్సెస్, హిందూ సెన్సెస్ కాదండి. దిస్ ఈస్ నాట్ ఎ రిలీజియన్ బేస్డ్ సెన్సెస్. ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ, ప్రజలు, ఇక్కడ పౌరులు ఉన్నటువంటి తెలంగాణ పౌరులు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి చెందిన వారు, ఏ మతానికి చెందిన వారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత, ప్రతి 64 క్వశ్చన్స్ తో మేము క్వశ్చనరీ తీసుకొచ్చినామండి. ఆ దాంట్లో బలవంతం చేయలేదు. మీ ఏ సమాధానం చెప్పదలుచుకుంటే అది చెప్పండి, చెప్పలేని పక్షంలో దానిని స్కిప్ చేస్తూ ముందుకెళ్ళాం. ఎటువంటి ఫోర్స్ చేయలేదండి. ఈ మహానుభావుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను 3 సార్లు చెప్తున్నా, 2017లో చెప్పినాడు, 2019లో చెప్పినాడు, 2021లో చెప్పినాడు నేను చేస్తా అని. 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాలు ఈజ్ నాట్ ఎ జోక్ అండి. తెలంగాణ సమాజం మొత్తం మన వైపు చూసిందండి. తెలంగాణ సమాజం మొత్తం ఆయన నమ్మిందండి. తెలంగాణ సమాజం నమ్మింది కాబట్టి ఆయనకి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందండి. తెలంగాణ ఇచ్చినటువంటి మేడం సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినా సరే కాదు అని చెప్పేసి వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ఎమోషన్ గా వాడుకున్నా సరే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్తే నమ్మి మోసపోయినరు. అదే విధంగా నేను ఒకటే మాట్లాడుతున్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము దాడులు చేస్తాం, భయభ్రాంతుల్ని గురి చేస్తాం, లా అండ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాం అని అంటే చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. 100% ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది, ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంది. 100% కేసులు బుక్ అవుతాయి. 100% వీళ్ళకి న్యాయం జరుగుతుంది. 100% ఆల్ ద డిపార్ట్మెంట్స్ విల్ యాక్ట్ స్విఫ్ట్లీ. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏమున్నా సరే మీరు కంప్లైంట్ చేయండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అప్రోప్రియేట్ ఫోరమ్స్ ఉన్నాయండి మనకు. ఇది గవర్నమెంట్ అండి, ఇదేమి ఇంటి పంచాయతీ కాదు. ఇది ఇద్దరు వ్యక్తులు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పందించారు. సో అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గారు స్పందిస్తూ కూడా చట్టపరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలు ఖండించడం చాలా క్లియర్ కట్గా తెలిసింది. అది అభినందించదగ్గ విషయం అని కూడా ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడారు, అనలిస్ట్. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి దాడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? 100% రేపు పొద్దున రాబోయే కాలంలో ఇది చాలా జరిగినాయండి. మళ్ళీ అదే చెప్తున్నాను, మొన్న రీసెంట్లీనే జరిగిందండి మహా న్యూస్. ఇట్ కుడ్ బి ఎనీ న్యూస్, ఎనీ ఛానల్. ఆంధ్ర వాళ్ళది ఉండొచ్చు, నార్త్ ఇండియా వాళ్ళది ఉండొచ్చు, బీహార్ వాళ్ళది ఉండొచ్చు, ఎవరి అయినా ఉండొచ్చు. జీవించే హక్కు తెలంగాణలో ఉంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్రీగా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ ఇటువంటి భయభ్రాంతులు గురి చేస్తాం, తెలంగాణ సెంటిమెంట్స్ మేము మళ్ళా రేకెత్తిస్తాం, తెలంగాణ ప్రజల్ని మభ్య పెడతాం అని చెప్పేసి ఫిజికల్ దాడులకు ఏదైతే వెళ్తున్నారో మానుకోండి. మీకు ఇస్తున్నటువంటి సలహా ఇది. మానుకుంటే మీకు మంచిది, సమాజానికి మంచిది. లేదు, కాదు, కూడదు, మేము ఇట్లనే చేస్తాం, మేము ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటాం అని చెప్పి చట్టాలు మాత్రం వాళ్ళు చేయాల్సిన పనులు మనం చేసుకుంటాం. ఇంకోటి అంటే ఇక్కడ మల్లన్న కూడా, తీన్మార్ మల్లన్న కూడా తన వ్యాఖ్యలు తను సమర్థించుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి సామెతల్లో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బుక్ను ఆవిష్కరించారు, లేకపోతే దానికి ఆమోదం తెలిపారు, ఆ అక్షరాలు చూపించే ప్రయత్నం, ఆ లైన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, సమర్థించుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ సామెతలు నేను నా ఫోన్ లో చూపిస్తున్నానండి ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ సామెతలు అని చెప్పేసి ఏ రోజైతే ఆంధ్ర ఇది తెలంగాణ కోసం మనం చేసిన సభలు చేసినామో డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎడిషన్ రాసిండ్రండి. దీంట్లో ఏముందండి, దీంట్లో 1475 ఒక్కసారి మీరు చదవండి, మరొక్కసారి చదవండి మీరు. దీంట్లో రాసింది కంచం పుట్టే గానీ మంచం పొత్తులేదు, కంచం పుట్టే గానీ మంచం పొత్తులేదు. కాంటెక్స్ట్ ఎక్కడైనా వాడచ్చు, కాంటెక్స్ట్ తప్పుగా వాడచ్చు. కానీ ఇందాక రామ్మోహన్ గారు అసందర్భంగా లేని సందర్భంలో వ్యాఖ్యలు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? నేను అదే అంటున్నానండి, మీకు దాడి చేసే హక్కు లేదు. ఆయన మాట్లాడినంత మాత్రాన మీరు పోయి కంప్లైంట్ చేయండి. మీకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయండి. ఎవరు ఆపుతున్నారండి దాన్ని? ఎవరు ఆపడం లేదు కదా. కానీ భౌతికత ఇది ఒక్కసారి కాదండి, 6 మహా న్యూస్ గారు చేసినప్పుడు ఇదే చేసినప్పుడు, ఏబిఎన్ లో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా పోయి ఇదే ఎస్ రామ్మోహన్ గారు మీరేమంటారు? అంటే దాడి సరే మాట్లాడడం తప్పైనప్పుడు చట్టబద్ధంగా ఎందుకు ఎదుర్కోలేకుండా ప్రయత్నం చేసింది, ఎందుకు దాడి చేసే ప్రయత్నం చేసింది? నాది ఇంకో ప్రశ్న, ఇంతవరకు కవితకు సంబంధించి కవితపై ఏదైతే వ్యాఖ్యలు చేశాడో తీన్మార్ మల్లన్న, ఇంతవరకు కేటీఆర్ స్పందించలేదు. ప్రతి దానికి ట్వీట్ చేసే కేటీఆర్ స్పందించలేదు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ సపోర్ట్ చేయట్లేదా కవితకి? ఒక విషయం మనం గమనించాలి, నేను అదే చెప్తున్నా ఉండండి. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు సామెత పుస్తకం చూపిస్తున్నాడు, సామెత పుస్తకం ప్రింట్ చేయకముందు అందరికి తెలిసిన విషయం ఈ సామెత ఉన్నది తెలంగాణ ప్రాంతం లోపల, అందరు వాడతారు. రామ్మోహన్ గారు రైట్ నుమాన్ గారు, అంటే ప్రధానంగా అంటే సామెతలు చూపించడం, మీరు అన్నట్టు చట్టబద్ధంగా ఎందుకు వెళ్ళైపోతుంది కవిత? ఎస్ అదే చెప్తున్నాను, పెళ్లి సంబంధం మాట్లాడడానికే ఈ పదం వాడతారు. ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాల కొరకని తీన్మార్ మల్లన్న అంటున్నాడు. మరి మనం ఒక వివాహ సంబంధం చూడడానికి పోయినప్పుడు ఎవరికైనా మిత్రులకు వస్తే సంబంధం చూడనికే పోతున్నామంటారా, లేకపోతే మంచం పొత్తు మాట్లాడనికే పోతున్నామంటారా? ఎందుకు ఇవన్నీ వంకర టింకర మాటలు మాట్లాడద్దు. సామెత ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది. సో అంటే దీనిపై చట్టపరంగా ఎందుకు వెళ్ళైపోయింది కవిత? జాగృతియో లేకపోతే కవితనో, కవిత అనుచరులో ఇవన్నీ రెచ్చగొట్టే వాక్యాలు బంద్ చేసుకోవాలి తీన్మార్ మల్లన్న. రైట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టపరంగా పోలీసులు కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చారు, అదేదో కంప్లైంట్ ముందు ఎందుకు ఇవ్వలేకపోయింది కవిత జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? కంప్లైంట్ ముంగలిస్తే తీన్మార్ మల్లన్న గురించి అందరూ తెలుసు, రాష్ట్రంలో కూడా చాలా మంది ఇచ్చారు కంప్లైంట్. ఒకరు చర్య తీసుకుంటారు ఆయన మీద, ఎవరో ఉక్రోషం ఉన్న వ్యక్తి ఎవరో రాయుడు దాడి చేయడం కరెక్ట్ అంటారా? రామ్మోహన్ గారు దాడి చేయడం కరెక్ట్ అంటారా? ఫిర్యాదులు ఇచ్చినా స్పందించట్లేదని దాడి చేయడం కరెక్టేనా? ఎవరు సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యం లోపల దాడులు మంచిది కాదని ప్రతి ఒక్కరు చెప్తారు. చెప్పినప్పుడు ఎవడైతే దాడికి ప్రేరేపించి విధంగా ప్రవర్తించిండో వాడిని కూడా తప్పే కదా. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈయన టీవీ ముసుగులో
ప్రతి ఒక్కరిని అడ్డగోలు భాష మాట్లాడుతూ వేధిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు స్పందించడం మీ అభిప్రాయం ఏంటి? తీసుకురావాలి కదా. టీపీసీసీ అధ్యక్షుడు స్పందించాడు, దానిపై అభిప్రాయం ఏంటి మీకు? క్లియర్ కట్ గా ఆయన తీర్మానం వలన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం, ఇది హేమైనటువంటి చర్యగా చెప్పారు. వినండి, పిసిసి అధ్యక్షులు గారు ఈ యొక్క మల్లన్న గారి వ్యాఖ్యలు ఖండించారు, ఇట్లా మాట్లాడడం లేదు అన్నారు. కరెక్ట్, వారు చెప్పింది. నేనేమంటారా, ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు ఈ చింతపండు నవీన్ యొక్క వ్యవహారాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. అధికారం రాకముందుకు, అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఈయన ఒక టీవీ పేరు పెట్టుకొని ప్రతిరోజు రివ్యూ చేసుకుంటా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, మరి ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తుతుంటే దానికి కారణం ఎవరండి? నవీన్ గారు కాదా? మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించి మండలికి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ చనిపోయాడు ఆయన. మరి ఇటువంటి క్యారెక్టర్నెస్ లేని వ్యక్తి ఇలా ఇటువంటి పనులు చేస్తుంటే సొసైటీలో ఇంకా ముందు ఇంకా ఏం జరగబోతుందో, మరి హింసాత్మక సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్స్ దానికి? కాబట్టి ఈయన ఇంకోసారి బహిరంగ మాట్లాడొద్దని చెప్పేసి ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఏం అధికారంతో ఏం హక్కుతో మాట్లాడుతున్నాడు అడ్డగోలుగా? దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. రైట్, నుమాన్ గారు ఏమంటారు మీరు? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, తీన్మార్ మల్లన్న గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ కాంటెక్స్ట్ తప్ప అని చెప్పేసి ఇతరులు ఏదైతే చెప్తున్నారో నేను దాంట్లో ఏకీభవిస్తున్నా. కానీ దానిని మీరు ఒక ఆసరాగా తీసుకొని దాడులు చేయకూడదు, ఫిజికల్ గా అసాల్ట్ చేయకూడదు. అది ఎందుకంటే అక్కడ ఒకవేళ జరగరాని నష్టం ఇక్కడ జరగకూడదు. అదే తీన్మార్ మల్లన్న చనిపోయి ఉంటే ఎవరంటే చెప్పలేం కదా. ఎప్పుడు వైలెన్స్ ఏమైనా జరగచ్చు, పోవచ్చు. నేను అనేది ఎస్, ఆయన క్రాస్ చేయకూడదు, వీళ్ళు కూడా లిమిట్స్ క్రాస్ వదిలి చేయకూడదు. సరే, ఇక్కడైతే చేసిండ్రు కదా. మరి మొన్న వడి కాల్ మహా న్యూస్ లో ఉన్నటువంటి వంశీ గారి మీద ఎందుకు పోయినరండి? అక్కడ ఎందుకు దాడులు చేసిండ్రండి? ఏబిఆర్ రాధాకృష్ణ గారి దగ్గర పోతే అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే మేము పోలీసు వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసినాం కదా. నేను అనేది ఏంటంటే ప్రతిసారి ఈ ఇష్యూస్ అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళ బ్లడ్ లో ఉందండి. దాడులు చేయాలా, ఎప్పుడు మీడియాలో మేము ఉండాలా. మీరు అనే విధంగా అన్న చెల్లె మధ్యలో ఇష్యూస్ నడుస్తున్నాయి. అన్న ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వలే, అన్న ఇప్పటివరకు డిఫెన్స్ లో రాలే. వాళ్ళు కొట్టుకునే దాంట్లో నేను పవర్ఫుల్, నేనే పార్టీని లీడ్ చేస్తా, నేనే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి సుప్రీం రాను అని చెప్పేసి ఆమె చెప్పలు తెలుసుకుంటుంది. ఈయన వచ్చేసేసి ఈయనేం మాట్లాడాడు. ఆ డామినేషన్ లో హరీష్ రావేమో మూలలో కూర్చున్నాడు, ఆపర్చునిటీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అంటే ముగ్గురు 3 రకాలుగా పోతున్నారు. ఆ పెద్దనేమో అర్థం అవడం లేదు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి అది తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దుతున్నారు. అది తప్పు కదా. నేను అనేది తెలంగాణ సంస్కృతి అనేది చాలా గ్రేట్ సంస్కృతి. తెలంగాణ కల్చర్ అనేది చాలా చాలా ఓల్డ్ కల్చర్. తెలంగాణలో చాలా హిస్టారికల్ గా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం మాట్లాడుతున్నాం అనేది చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక లీడర్ గా ఉన్నప్పుడు వాళ్ళు నీట్ గా బిహేవ్ చేయాలా. తెలంగాణ జాగృతి అని పెట్టుకున్నంత మాత్రాన కల్చర్ ప్రమోట్ చేస్తున్నా అని చెప్పేసి ఆవిడ తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర సభ్యులు ఉన్నారు, 1 కాదు 2 కాదు, వేల సంఖ్యలో సభ్యులు ఉన్నారు. వాళ్ళని ఏం ప్రేరేపిస్తున్నారు వీళ్ళు? వాళ్ళే హింస మీద ప్రేరేపిస్తున్నారా? ఏమని చెప్తున్నారా? ఎవరైనా మాట్లాడితే కొట్టమని చెప్తున్నారా? ఇదేనా మీరు నేర్పించేది? ఒక లీడర్కి ఏం క్వాలిటీస్ ఉండాలండి? ఓపిక ఉండాలా. ఒక లీడర్కి ఉండాలండి, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాలా. ఒక లీడర్ ఏం క్వాలిటీస్ ఉండాలండి? ఆ జగన్ని ఫాలో అవ్వాలా. అది లేకుండా నేను మా నాయన జై ఉన్నాడు రాష్ట్రంలో, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేనే మీడియాలో ఉంటారా, ఒక రోజు ముందేమో ఆ మిఠాయిలు తినిపిస్తుంది ఆమె చెప్పేసి నేనే తీసుకొచ్చినా అని చెప్పేసి ఏ రోజు నినాదం తీసుకున్నారో మాకైతే తెలియదు. ఆమె తీసుకొస్తే అది వాళ్ళ నాయన దగ్గర పోయి అడగమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న నువ్వు ఇచ్చినావు కదా, మరి నువ్వు చేయలేదు 10 సంవత్సరాలు, నేను ఫార్మల్ లో కూర్చోబెట్టినా నాన్న, నేను ఏ ముఖంతో వాళ్ళ ప్రజల మధ్యలో అని చెప్పి నాన్న అడగమని చెప్పండి. అంతేగాని ఇక్కడికి వచ్చేసేసి మేము చేస్తే క్రెడిట్ మేము తీసుకుంటాం అంటే అది తప్పండి. ప్రజలందరూ చాలా విఘ్నత కలిగిన వారు, ప్రజలందరూ చైతన్యవంతంగా ఉన్నటువంటి వారు. ప్రజలకు అర్థమవుతుంది ఎవరు మాటిచ్చిండ్రు, ఎవరు డెలివరీ చేసిండ్రు, ఎవరు మాటిచ్చిండ్రు, ఎవరు నెరవేర్చిండ్రు, ఎవరు మాటిచ్చిండ్రు, ఎవరు. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా ఏమంటారు? ఒకటే మనం చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు వీటిపై నియంత్రించకపోతే మీరు వాక్ స్వాతంత్రం పేరు మీద ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడే హక్కు ఉందని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే అనుమతి లేని ఈ ఛానల్ పెట్టుకోవడం, యూట్యూబ్ ద్వారా మేమేదో పాత్రికలు చెప్పుకోవడం,
ఈ ప్రభుత్వం దీనిపై నియంత్రణ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మరి నవీన్ గారికి ఏం క్రెడిబిలిటీ ఉంది, మరి ఏం చట్టం, ఎవరు లైసెన్స్ ఇచ్చినారు, వారు అట్లా ప్రతిరోజు వేరే వ్యక్తులను నిందించడం, ప్రైవేట్ పంచాయతీలు తెంపడం, ఫోన్ చేసి వాళ్ళ మీద లీడర్లను బెదిరియడం, అంటే ఎవరి తగ్గినా నేను సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటున్నాను ఆయన ఉన్నా, లేదా జిల్లా మెజిస్ట్రేట్ అనుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా మనం దగ్గర ఆలోచన కొరకు ఆయన తీసుకొని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన సొంత ఎజెండా కొరకు అక్కడ ఇక్కడ తిరిగి అన్ని పార్టీలు తిరిగి ఇక్కడ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పార్టీ కట్టుబడి వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన పట్టగాల్చి మీదేసి ఆ పార్టీని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడు. ఇటువంటి నిలకడ లేని వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవరు దీన్ని ఉంది, ఎవరో కార్యకర్త ప్రేమ అభిమానంతో మరి పార్టీ చేసినారు. అది కూడా ఎవరు స్పందిస్తలేదు. సమాజంలో కూడా చట్టం పని చేయనప్పుడు ఇటువంటిది పనులు జరుగుతాయి. మరి దీన్ని ఆలోచించాల్సింది ఎవరంటే పోలీస్ యంత్రాంగం, కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకు ఇట్లా జరిగింది, దీనికి ఎందుకు కార్యగా ఇట్లా రెస్పాండ్ అయ్యారు, మరి దాని ఇంకేం జరిగింది అనేది మన ప్రభుత్వం నుంచి ఎందుకు అలసత్వం ఎవరు వహించి ఏ అధికారం దీన్ని కరెక్ట్ సరిగా తీసుకోలేదు ఆలోచన చేయాలి. మరి ఆయన మాట్లాడుతున్న కదా రియాక్షన్ జరిగింది. ఇది కూడా పొరపాటు అందరు చెప్తున్నారు, సమాజం అంతా చెప్తుంది నవీన్ చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే అంటారు. కానీ ఇతర నుంచి తప్పు జరగడానికి కారణం ఎవరు, ముఖ్య కారణం అంటే నవీన్. ఆ నవీన్ అనే వ్యక్తి మాట్లాడకపోతే ఈ పంచాయతీ లేదు. ఎవరు సంబరాలు చేసుకుంటే ఈయనకేం వచ్చిందండి. బీసీ 42% బీసీ అని రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెడతామని చెప్తే వాళ్ళు జాగృతి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈయన చేసుకోవాలి సంబరాలు. ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద బారాసంచ వేయించి బ్యాండ్ బజాయించి అందరు కార్యకర్తలతో రంగా వేసి వచ్చారండి. టీవీ ఈయన చేతులు అధికారం అన్ని ఉంది కదా, కానీ ఇటువంటి వ్యక్తులతోనే సమాజంలో ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు జరిగే పని జరుగుతుంది. దాంతో పాటు రియాక్షన్ అనేది కొంచెం వైడ్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జరగొద్దంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క నేరాన్ని ప్రేరేపించే వ్యక్తులు సరిగ్గా చక్కగా చేసే వాళ్ళందరినీ ఇటువంటి వ్యవహారం ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తవు, అంతా సామర్థ్యంగా జరుగుతుంది. రైట్, నోమాన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నేను చట్టానికి లా అబైడింగ్ సిటిజన్ గా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఇక్కడ జీవించే హక్కు ఉంది, వారు మాట్లాడే హక్కు ఉంది. వారు కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు పరిధిలో ఉంటూ వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు ఫ్రీడమ్గా ఉండొచ్చు. కానీ ఆ ఫ్రీడమ్ ఏదైతే వాళ్ళు మతమర్చి వాళ్ళు బిహేవ్ చేస్తారో అది మంచి పద్ధతి కాదు, దాన్ని మానుకోవాలా. తెలంగాణ సమాజం అనేది చాలా శాంతియుతంగా మెలుగుతున్న సమాజం. ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి జనాలు వచ్చి ఉంటారు. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఇది. జనాలందరూ ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్న వారు ఉన్నారు, స్వేచ్ఛగా ఉంటున్నారు. హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీహారీలు ఉన్నారు. ప్రతి వాళ్ళని ఎవరికి ఏ రోజు ఇబ్బంది కలగలేదు. కానీ ఇటువంటి దాడులు చేయడం వల్ల మనకి రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ మనకు రావు. తెలంగాణ అనేది చిత్రపటం మనం చాలా కష్టపడి తీసుకొచ్చినటువంటి ఒక రాష్ట్రం, ఒక చిన్న బేబీ లాంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రాన్ని మనం నవ్వుల పాలు చేయకూడదు. ఈ రాష్ట్రాన్ని మనం ప్రజల ఐస్లో, అక్కడ ఇన్వెస్టర్స్ ఐస్లో ఇక్కడ సేఫ్ లేదు అని చెప్పేసి ఒక వాతావరణం మనం సృష్టించకూడదు. దీనిని మనం లీడర్స్ ఎప్పుడైతే ఉన్నారో దాన్ని గ్రహించాలండి. ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా సరే దాడులు చేస్తాం, ఎప్పుడైనా సరే మేము నెగిటివ్గా ఆలోచన చేస్తాం అని చెప్తే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ రాంగ్. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారు. వాళ్ళు దీనిని ఖండిస్తారు, ఉక్కుపాదం మోపబోతాం. ఎవరైనా సరే దాడుల్ని చేసి ఇట్లా తెలంగాణని బద్నాం చేద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దానిని నేను చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీకి ఈదే పార్టీ అని కాదు, మరే పార్టీ అయినా సరే ఎవరి మీద అయినా సరే దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలా. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని శిక్ష పడే విధంగా కోర్టులు ఉన్నాయి, అప్రాప్రియేట్ ఫోరమ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోయి కంప్లైంట్ చేసి దాన్ని ప్రాసిక్యూట్ చేస్తే ప్రతి ఒక్క విషయం బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు మీకు, అలాగే నుమాన్ గారికి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే ప్రధానంగా రాజకీయంగా ఏ భాష వాడినా నియంత్రణ ఉండాల్సిన అవసరం రాజకీయ పార్టీలు అన్నింటికి ఉన్నాయి. అలాగే దాడులు చేయడం, భౌతికంగా దాడులు చేయడం కూడా చట్టపరంగా వెళ్లాల్సినటువంటి పనిని భౌతికంగా చేతిలోకి తీసుకొని చట్టాన్ని చేతిలో తీసుకువెళ్ళడం కూడా సబబు కాదన్నటువంటి చర్చ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఆ దిశగా పార్టీలన్నీ వెళ్ళాలి. ఇక్కడ తీర్మానం వల్ల అలాగే కవిత అంశం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. చూద్దాం, ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తామని చెప్తుంది. చట్టపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా కొంతవరకు వేచి చూడాల్సిన అంశం. ఇది వాటి డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.